అటువంటి కార్యము ఉధృతంగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు ముందు జరుగుద్ది అనే విషయాన్ని 12వ వచనంలో దేవుడు మనకు ఉపమాన పరిభాషలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క విశ్వాసులు లేదా ఈ పిట్టలు కోలాహలం అంతకంతకు ఉధృతంగా చెలరేగుతున్న తరుణంలో దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మలు రక్షణలోనికి వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా రక్షించబడుతున్నటువంటి నూతన విశ్వాసులను వారి విశ్వాసములో నుండి తొలగించడానికి ఈ భూమి మీద 2 భయంకరమైన క్రూరముగాలు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ పోరాడుతూ ఉంటాయి. మొదటి క్రూర మృగం అబద్ధ క్రీస్తు, రెండవ క్రూర మృగం అబద్ధ ప్రవక్త. ఈ ఇద్దరు కూడా ఏం చేస్తారనుకుంటే, ఎలాగో అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని రాజు అయ్యాడు. వాడికి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తి ద్వారా నూతనంగా యేసయ్యను నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన విశ్వాసులను తిరిగి మోసగించి వాడి వైపు లాక్కోవడానికి పెద్ద పెద్ద అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఉంటాడు. మేధావులు సహితం కొంతమంది వాడు చేసిన అద్భుతాలు, వాడు చేసిన సూచక్రియలు నమ్మి చాలామంది మోసపోయి తమ విశ్వాసమును బట్టి కలిగిన రక్షణను కూడా పోగొట్టుకుంటారు. అటువంటి దుస్థితి ఆ తరుణంలో కూడా బహుశా కొంతమంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఏమో సంఘ విశ్వాసులనే పిట్టల కోలాహలం, మరోవైపు అసత్య బోధలనేటటువంటి అదో కోలాహలం. ఈ రెండింటి మధ్య నూతనంగా రక్షణ పొందినటువంటి విశ్వాసులు తమ రక్షణను పోగొట్టుకోకుండా ఉండడానికి ఆ కృపగలిగిన దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే రక్షణ అయితే పొంది మరలా వాడు ఏదో చేసిన అద్భుతాలను సూచక్రియలను వాడు చెబుతున్న అసత్య బోధలను మరికొంతమంది నమ్మి నరకానికి వెళ్ళిపోకుండా వారందరినీ కాపాడడానికి కృపగలిగిన దేవుడు మరో కార్యం చేస్తాడు. అదే చెప్తుంది లేఖనం. కార్యం ఏంటంటే, దేవుడు తన స్వరాన్ని, అంటే పావురపు స్వరాన్ని వినిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటుంది లేఖనము, పావురపు స్వరము మన దేశములో వినబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ పావురపు స్వరం అంటే విశ్వాసి స్వరం అనుకోక, అర్థమైందండి? పావురమా నిష్కలంకురాలన్నాడు కదా యేసయ్య సంఘాన్ని చూసి, అవునా? మరి ఈ స్వరము విశ్వాసి యొక్క స్వరం లేదా సంఘం యొక్క స్వరం అనుకోకండి. ఇక్కడ పావుర స్వరం మాత్రము పరిశుద్ధాత్మ స్వరమే. దేవుని